మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలంలో ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు కాబట్టి అందరము మరొకసారి పరిశుద్ధ గ్రంథములోని కొద్ది విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బాగున్నారా? మీరు, మీ కుటుంబం, పిల్లలు, మీ యొక్క స్నేహితులు అయిన వారు సమస్తము బాగుండాలని ప్రభు పేరిట మేము ప్రతి ఉదయం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనల ద్వారా మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుపడాలని ప్రభు యందు మేము ఆశపడుతున్నాం. ఆశపడిన మా ప్రాణాల దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడనే విశ్వాసం కూడా మాలో ఉంది. కాబట్టి మీరు కూడా ఆ విశ్వాసం అనే మనసు పెట్టి ఉదయకాలంలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు మీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన వాక్యపూర్వకంగా మనతో మాట్లాడబోతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనములో చక్కని మాటను మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను. ఏంది అంటే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ముందున్న అధికారులు మనం ఏది అడిగినా చేస్తామంటారు. కానీ ఒకవేళ మనం అడిగింది ఒకవేళ వారు చేస్తారో చేయరో నేను చెప్పట్లేదు, కానీ అడిగింది మాత్రం ఖచ్చితంగా ఒకవేళ చేయకపోవచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు, ఈ ఉదయాన్నే ఆయన పాద సన్నిధిలో ఉన్న మనం, ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి మనసు పెట్టి, ప్రభువా నాకు ఇది కావాలి అని నువ్వు మనస్ఫూర్తిగా అక్కడ అంటున్నాడు, నా నామమున మీరు నన్నేమి అడిగినా. అలానే ఆయన అడగమంటున్నాడని ఏదేదో అడగడం కాదు. ఆయన చెప్తున్నాడు కదా అని చెప్పేసి నేమని లోకపరమైనది అడగడం కాదు. మరి ఆయన ఏది అడిగితేనే నెరవేరుస్తాడు. ప్రాముఖ్యంగా ఈ లోకంలో మనకి ఏది అవసరం? డబ్బా, ధనమా, మిద్దులు, మేడల, ఏది కావాలి? ప్రాముఖ్యంగా మనకి ఏది అవసరమై ఉన్నది అటుదిని ఈ ఉదయం నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, డబ్బుకు, ధనముకు, మిద్దులకు, మేడల కన్నా ప్రాముఖ్యమైనది ఏదో మన ప్రభువుని మనం అడగాలి. ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, కానీ నాకు ఆయుష్ను దయచేయమని ప్రార్థన చేశాను. నిజమే కదండి? ఈరోజు నిద్ర లేసింది మొదలుకొని మనం ఎన్నో చూస్తున్నాం, వింటున్నాం. చూసిన వాటిని, వింటున్న వాటిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, పెద్దవారు, చిన్నవారు, ధనికులు, మేధావులు, గొప్పవారు కూడా ఈ 2024లో 25లో అడుగు పెట్టలేని వారు ఎంతోమంది ఉన్నారు కదా. మరి ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని ఈ సంవత్సరంలో కూడా, ఈ జనవరి మాసం ఈ రోజు వరకు కూడా దేవుడు మనకి ఆయుష్ని ఇచ్చాడు కదా. మరి ఇంకొంత కాలం మనం బ్రతికి ఉండాలి. అందుకే దేవుడి నామంలో భక్తుడు అడిగాడు, అయ్యా నాకు ఆయుష్ని నువ్వు ప్రభువా, నేను బ్రతకటం నాకు కావాలి ప్రభువా. బ్రతకడమే కాదు, ఈ బ్రతుకునిచ్చిన నీ కొరకు నేను జీవించాలి. ఇది మనం అడగాలి. అవును, ఈరోజు మనం ఈ ఉదయాన్నే నిద్రలేసి, ప్రభువా నాకు ఆయుష్నిచ్చావు, ఆయుష్నిచ్చిన ప్రకారము లోకపరంగా కాదు నేను బ్రతకటం, నీ కొరకే నేను బ్రతకాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 21వ వచనం నుండి 23 దాకా మనం చదువుకుంటే అక్కడ అంటాడు, నా మటుకు క్రీస్తే. అవును, నిజమే కదా. బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, నా మటుకు క్రీస్తు కోసమే బ్రతుకుతాను. ప్రాణం ఉన్నది అంటే అది క్రీస్తు కోసమే. ఆ బ్రతకాలని ఆశ ఉంటే అది క్రీస్తు కోసమే బ్రతుకుతాను. అవును, నిజమే కదా. ఈరోజు దేవుడు ఆయుష్ని ఇస్తే, దేవుడు మనకి బ్రతకటానికి ఇస్తే, మరి మనం ఏదేదో అనుకో బ్రతుకుతాం కదా. మరి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృపే కదా. మరి ఉదయాన్నే అడుగుదామా? ఏమడుగుదాం? డబ్బు, ధనము కాదండి, ఆయుష్ని. అవును ప్రభువా, నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబం, నేను, నా భర్త, నేను, నా భార్య, తండ్రి, ఉదయం లేచి మేము వెళుతున్నాం, తిరిగి వస్తామన్న నమ్మకాలు లేవు ఈరోజు. కానీ మేము క్షేమంగా ఉండాలి ప్రభువా. అంత మాత్రమే కదా ప్రభువా, మేము క్షేమంగా ఉన్నా, మేము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించాలి ప్రభువా, నిన్ను ఆరాధించాలి ప్రభువా. అట్టి భాగ్యాన్ని మాకు ఇవ్వు ప్రభువా అని అడుగుదామా? అదే కాలంలో అడిగితే ఇస్తానంటున్నాడు ఆయన. మరి ఈరోజు నువ్వు అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో ఆత్మదేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఇదిగో నాకు జ్ఞానము నువ్వు ప్రభువా అని మనం ప్రార్థన చేశాడు కదా. అవును, మొట్టమొదటిగా ఆయుష్ కావాలి, రెండవది జ్ఞానం కావాలి. ఈరోజు చాలామంది ఈ జ్ఞానము లేకనే
చదువుతున్నప్పటికీ జ్ఞానం లేకనే చదువుకోలేకపోతున్నారు. ఉద్యోగం తెచ్చుకోవాలని ఉంది కానీ జ్ఞానం లేకనే ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నారు. పెళ్లి కావట్లేదని బాధపడుతున్నారు కానీ పెళ్లి అవ్వడానికి కూడా జ్ఞానము కావాలి. అలాగే ఈరోజు సంసారం చేస్తున్న బిడ్డలకు కూడా సంసారాన్ని కోల్పోతున్నారు. ఆ సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండాలంటే జ్ఞానం అవసరమైంది. జ్ఞానం చొప్పున కాపురం చేయమన్నారు కదా. మరి జ్ఞానవంతురాలు తన విల్లుని కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన విల్లుని పాడు చేసుకుంటుంది అంటున్నారు కదా. మరి ఈరోజు నీ కృపణ దేవుని మీద ఒకసారి నువ్వు ఆనుకోగలిగితే, నువ్వు ఈ ఉదయకాలంలో వాక్యమైన నీవు అడగాలని ఒకవేళ ఆశీనిలో ఉంటే దేవుడు అన్నాడు అడుగు నువ్వు. మరి ఏది అడగాలని ఉన్నావు? ఏది అడిగితే మనం ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం? ఒకటి ఆయుష్, ఒకటి జ్ఞానం. ఒకటి నువ్వు జ్ఞానవంతుడు అయితే ఆశీర్వదించబడతావు. ఇదిగో నువ్వు నీ ఆయుష్ నుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి దేవుడు ఇట్టి మాటలతో నిన్ను దర్శిస్తున్నాడు. కాబట్టి నువ్వు అడుగుతున్నావా? ఏం అడుగుదావు? తల ఉంచి అడుగుదా. ఏంటంటే ప్రభువా, నేను నా భర్త, నేను నా భార్య, నేను నా పిల్లలు తండ్రి ఆయుష్యమంతులుగా ఉండి ఇంకొంతకాలం బ్రతికి నీలో అంటుకట్టబడి నీలో జీవించే కృప మాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల మా యేసయ్యా, ఇదో నాయన నా నామమందు మీరు ఏది అడిగినా అయ్యా నువ్వు చేయగల సమర్థుడవు, నువ్వు చేయగల శక్తిమంతుడవు. నాయన ఏది అడిగిన ఇవ్వగలవు. కానీ అడగక మునిపే ముందుగా మమ్మల్ని ప్రశ్నించి, అవును అన్నిటికన్నా ప్రాముఖ్యమైంది నీ ఆయుష్, నువ్వు బ్రతకటమే ప్రాముఖ్యం. అవును ఈ రోజు వరకు నేను బ్రతికి ఉన్నామంటే నీ కృపే, కానీ ఇంకొంతకాలం ఆయుష్ నాకు ఇవ్వు ప్రభువా, ఇంకొంతకాలం బ్రతకాలి. ఆ బ్రతికే క్రీస్తులో బ్రతికే కృప దయచేయి. అలాగే రెండోది జ్ఞానం. అటు జ్ఞానం ఇదిగో వాక్యమైన ప్రతి బిడ్డకి, వారి కుటుంబాల పిల్లలకి, భర్తకి, భార్యకి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి వారి జీవితంలో ఆశీర్వదించబడే కృప దయచేయమని, ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.